బిగ్ టీవీ బిగ్ ఇంపాక్ట్ తో విదేశాల్లో చిక్కుకున్న బాధితులు సొంత గ్రామానికి చేరుకున్నారు. జయశంకర్ భూపాలపల్లికి చెందిన సంతోష్, విజయ్ అనే ఇద్దరు యువకులు ఏజెంట్ల మాటలు నమ్మి ఉద్యోగాల కోసం మ్యాన్మార్లో చిక్కుకున్నారు. బ్యాంకాక్, థాయిలాండ్ దేశాలకి తీసుకువెళ్తామని నమ్మించి ఏజెంట్లు తమ పాస్పోర్ట్లు, సర్టిఫికేట్స్ తీసుకున్నారు. మ్యాన్మార్ తీసుకువెళ్లి 2 నెలలు సైబర్ క్రైమ్ పనులు అప్పచెప్పారు. 2 నెలల తర్వాత ఏజెంట్స్ పరారయ్యారు. ఇద్దరు యువకులు మయన్మార్ ఆర్మీకి బందీలుగా ఉన్నారు. బాధితుల కుటుంబ సభ్యులు బిగ్ టీవీతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. మయన్మార్ ఆర్మీ వద్ద బందీలుగా మారిన యువకులకు బిగ్ టీవీ అండగా నిలిచింది. వరుస కథనాలతో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది. ప్రభుత్వ చర్యలతో యువకులు నేడు స్వగ్రామానికి చేరుకున్నారు. అండగా నిలిచిన బిగ్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. మేము ఉదయం 5 గంటలకి ఇక్కడికి వచ్చాము. మాకెంతో హెల్ప్ చేసిన బిగ్ టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు చేస్తున్నాను. నా కుటుంబ సభ్యుల తరపు నుంచి, నా తరపు నుంచి థ్యాంక్ యూ బిగ్ టీవీ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మేము దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, బిగ్ టీవీ కథనాలకు రియాక్ట్ అయ్యి అటు విదేశాల్లో చిక్కుకున్న బాధితులు తిరిగి వచ్చినట్టుగా తెలుస్తోంది. బాధితులు ఏమంటున్నారు, అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? ఓ రకంగా తిరిగి తన స్వగ్రామానికి వస్తామా లేకపోతే మయన్మార్ ఆర్మీ చేతిలోనే చనిపోతామనేటువంటి ఆందోళన ఉన్నటువంటి ఇద్దరు యువకులు ఈ రోజున ప్రభుత్వం వేగంగా స్పందించడం, బిగ్ టీవీ కథనాలకు ఇంపాక్ట్ రావడము, ఈ రోజు తెల్లవారుజామున ఎంబసీ నుంచి కూడా ఆ ఇద్దరిని స్వదేశానికి తీసుకురావడము, నిన్న సాయంత్రం వాళ్ళని హైదరాబాద్ నుంచి తిరిగి స్వగ్రామం భూపాలకు కూడా పంపించాలని, ఇక ఉదయం 5 గంటలకి ఇద్దరు భూపాలపల్లిలోని మహాముత్తర మండలం చెందినటువంటి ఇద్దరు కూడా సంతోష్, విజయ్ ఇద్దరు తమ ఇంటికి చేరుకోగానే ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరే విలపిస్తూ చనిపోతారనుకున్నటువంటి వ్యక్తులు తిరిగి ప్రాణాలతో వచ్చారంటూ కూడా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేయడము, రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లడంతో కూడా కొంత ఎంబసీని వర్క్ స్పీడప్ చేయించి వీళ్ళకి సంబంధించినటువంటి రిలీజ్ కోసము అక్సెప్టెన్స్ లెటర్స్ పంపించడంతో కూడా వీళ్ళను త్వరగా స్వదేశానికి తీసుకొచ్చారు. దీంతో బిగ్ టీవీ చేసిన కృషికి వీళ్ళకి ఇంత వెన్నంటి ఉండడంతో కూడా ఇద్దరు, అటు విజయ్, సంతోష్ ఇద్దరు ఉద్యోగాల కోసం ఒక ఏజెంట్ వలలో చిక్కుకొని సైబర్ ఫ్రాడ్ లో ఇరుక్కొని అక్కడే జైలు జీవితం గడపాల్సినటువంటి వాళ్ళు ఈ రోజున ఇంటికి రావడంతో కూడా అటు బిగ్ టీవీ యాజమాన్యం సహకరించినందుకు బిగ్ టీవీకి వాళ్ళు కృతజ్ఞత తెలుపుతున్నారు. మొత్తానికి దాదాపుగా తెలంగాణ నుంచే కూడా 16 మంది గత నవంబర్, డిసెంబర్ లోపల ఇదే విధంగా ఏజెంట్లు అత్యధిక శాలరీ వస్తుందని ఆశ చూపి మయన్మార్ కు తీసుకెళ్లారు. అక్కడ సైబర్ ఫ్రాడ్ కు సంబంధించినటువంటి సంస్థ లోపల వీళ్ళని పనులు చేయించుకున్నారు. ఆ తర్వాత వీళ్ళ పాస్పోర్ట్ లో వీళ్ళకి సంబంధించిన సర్టిఫికెట్లు అన్ని కూడా తీసుకొని పరారు కావడంతో కూడా 14 మందిని గత మార్చి నెలలోని 10-11 తేదీ లోపల రిపాట్రియేషన్ అక్కడి నుంచి స్వదేశాన్ని పంపారు. కానీ వీళ్ళిద్దరు సంతోష్, విజయ్లు మాత్రం అక్కడే చిక్కుకుపోయారు. వాళ్ళని పంపించిన 2 రోజుల తర్వాత వీళ్ళు అక్కడ ఆర్మీకి చిక్కుపోయారు. సో బందీలుగా తీసుకున్నటువంటి వీళ్ళను రెస్క్యూ చేసి అక్కడ ఉన్నటువంటి విడిది కేంద్రాల్లో ఉంచారు. ఇక అప్పటి నుంచి ఆ ప్రభుత్వం పట్టించుకోకపోవడము, కొంత ఎంబసీ అధికారులు కూడా ఎటువంటి సమాచారం చెప్పకపోవడంతో కూడా తాము ఏ విధంగా ఉంటామనేటువంటి ఆలోచనతో కూడా పూర్తిగా వీళ్ళ కుటుంబ సభ్యులైతే గత 2 రోజుల క్రితము బిగ్ టీవీని ఆశ్రయించిన సంగతి తెలిసింది. దీనిపై కూడా మనం కూడా కథనాలు ప్రసారం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. సో మొత్తంగా అత్యాశతో వెళ్ళామనేటువంటి ఆలోచన చెప్తూనే సహకరించిన బిగ్ టీవీకి అయితే కృతజ్ఞతలు చెప్తున్నారు. మొత్తానికి ఎర్రచూపి సోషల్ మీడియా లోపల ఉద్యోగాలు ఇస్తామని ఎర్రచూపినటువంటి వ్యక్తుల మాటలను మోసపోయి వెళ్ళాము, ఇలా ఎవరు వెళ్ళొద్దంటూ కూడా సాటి నిరుద్యోగులకైతే ఇద్దరు యువకులు అటు విజయ్, సంతోష్ కూడా విన్నపించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ వేణు.